Audio Jungle. Audio Jungle. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి విహాన్ సాయి వ్లాగ్. ఈరోజు నేను పెసరపప్పు వడలుని చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నాను. దానికోసం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఇలా నానిన తర్వాత 4 to 5 అవర్స్ నానిన తర్వాత వాటర్ లేకుండా వేరే బౌల్ని తీసుకోవాలి. క్రిస్పీగా రావడం కోసం 1 కప్ మూంగ్ దాల్ని పక్కకు పెట్టుకోవాలి. ఇలా పెసరపప్పులో బ్లెండ్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 4 to 5 గ్రీన్ చిల్లీస్, కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీరను కూడా తీసుకోవాలి. ఫోర్ to 5 వెల్లుల్లి, చిన్నవి 3 పీసెస్ అల్లం తీసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు తీసుకోవాలి. ఇలా అన్నీ వేసి కచ్చామిచ్చాగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మనం కొంచెం పప్పు ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత మనం పక్కకు తీసుకొని పెట్టుకున్న 1 కప్ మూంగ్ దాల్ కూడా యాడ్ చేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకున్న దాంట్లో ఒక చాప్డ్ ఆనియన్, కర్రీ లీవ్స్ యాడ్ చేసి చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఇలా యాడ్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు సాల్ట్ అండ్ కారం కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని మీడియం హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేసిన తర్వాత హీట్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం కొంచెం మిక్స్ చేసుకున్న పెసరపప్పు పేస్ట్ని వేసి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం కావలసిన సైజు వడ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో మనకు కావలసినన్ని వేసుకొని 2 సైడ్స్ తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వన్స్ ఫ్రై అయ్యే వరకు 2 సైడ్స్ తిప్పాలి. మీరు ఇంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి.
ఇలా 2 సైడ్స్ తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో తీసి పక్కకు పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఇవన్నీ చూసారు కదా, ఇలా లాస్ట్లో టిష్యూ పేపర్ మీద తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ ఉన్నా టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుందండి. చూసారు కదా, ఇలా నేను చెప్పిన విధంగా మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదండి, క్రిస్పీ వడ విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చికెన్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. కొత్తిమీరలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగ, సాజీర, మిరియాలు ఇలా కావలసిన మసాలాలు వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసే కేజీ చికెన్కి ఫస్ట్ మ్యారినేట్ చేస్తున్నాను. సో దీనికి కావాల్సింది 3 టేబుల్ స్పూన్ కారం, సరిపడా సాల్ట్. మనం కేజీ చికెన్కి 1.5 స్పూన్ సాల్ట్ అయితే మా కారంలో పడతాయండి. చూసి చెక్ చేసి వేసుకోండి, తక్కువ ఉంటాయి. కానీ ఒకటేసారి 2 టేబుల్ స్పూన్ వేసుకుని తర్వాత ఇబ్బంది పడకండి. నెక్స్ట్ గరం మసాలా నేను 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కొంచెం జింజర్ గార్లిక్ వేసుకోండి. 2 to 3 మిర్చి, గ్రీన్ చిల్లీ అండి, ఇలా వేసుకొని మొత్తం కారం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కనీసం 30 నిమిషాలను పక్కన పెట్టుకోవాలి. ఇలా 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే మ్యారినేట్ అవుతుంది. ఇలా మ్యారినేట్ అయిన చికెన్ మనం డైరెక్ట్గా కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గ్రీన్ చిల్లీ, టమాటాస్, ఆనియన్, కొరియాండర్, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్. దీంట్లో మనకు ఆనియన్ అండ్ టమాటాస్ మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను పేస్ట్ వేస్తాను చికెన్ కర్రీలో, అందుకోసం టమాటాస్ని ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి.
చూసారు కదా, ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా, 50% ఆనియన్ ఫ్రై కాగానే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేస్తూ ఇంకా 70% కుక్ అయ్యే వరకు మనం దీన్ని కలుపుతుండాలండి. ఇలా చికెన్లో ఆయిల్ ఎంత తక్కువ వేసుకున్నా లాస్ట్ వరకు ఆయిల్ ఉంటుందండి. దీంట్లో బగారా ఆకు ఒక 2 or 3 తీసుకొని, గ్రీన్ చిల్లీ కావాల్సినంత 1.5 పసుపు తీసుకోండి. ఇలా తీసుకొని ఒక పచ్చి వాసన పోయే వరకు ఒక 30 seconds ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి పచ్చి వాసన పోయే వరకు టమాటో పేస్ట్ ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 to 3 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ తక్కువ వేసుకున్నాం కాబట్టి అడగంటే ఛాన్సెస్ ఉంది. సో మనం దాన్ని కొంచెం కలుపుకుంటూ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కింద నుండి పై వరకు మంచిగా కలుపుకోవాలి చికెన్ని. ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం లిడ్ పెట్టి ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతుంది. డైరెక్ట్ కుక్కర్ లిడ్ పెట్టకుండా ఒక నార్మల్ లిడ్ తోటి కవర్ చేస్తూ 5 to 10 minutes కుక్ చేసుకోవాలి. ఒకసారి ఇలా లిడ్ తీసి కింద నుండి పైకి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ 5 minutes పైన ఉన్నవి సరిగ్గా కుక్ కాలేదు అనిపించింది. సో మళ్ళీ 5 minutes పెట్టి కుక్ చేసుకున్నాను. ఇలా కుక్ చేసుకొని కింద నుండి పైకి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని
మనకు ఒకసారి చెక్ చేసుకోవాలి, కారం సాల్ట్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని మనకు కావాల్సినన్ని వాటర్, ఎక్కువ వాటర్ ఉండకపోతేనే బెటర్ అండి. ఒక 1.5 గ్లాస్ మాత్రం వాటర్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ లిడ్ పెట్టి ఒక 5 to 10 విజిల్స్ అండి, మ్యాక్స్ అయితే 5 to 10 ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడాలి, చూసి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర పక్కన పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఉడుకుద్ది, ఒకసారి చెక్ చేసుకొని ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మళ్ళీ మనకు కావాల్సిన విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈరోజు పెసరపప్పు గారెలు చికెన్ కర్రీ కాంబినేషన్. ఇలా తిని చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్, షేర్ అండ్ కామెంట్ అండ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.